వెల్కమ్ టు వైరీ టీవీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకొని ఉంది కవిత. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసడం పెద్ద విషయం ఏమి కాదు, నేను ఊహించిందే అంటూ కూడా తన కార్యవర్గానికి సమాచారం ఇచ్చినట్లు, అలాగే కార్యకర్తలతో పంచుకున్నట్లుగా కూడా సమాచారం. జాగృతి నేతలతో కవిత చర్చించినట్లుగా కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. ప్రస్తుతం పార్టీతో ఉన్న ఏకైక రిలేషన్ ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తప్పుకుంటారనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరపున 2022లో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత పదవి కాలం ఇంకా 2028వ సంవత్సరం వరకు కూడా ఉంది. కానీ పార్టీని వీడి పదవిలో కొనసాగితే విమర్శలు వస్తాయని అభిప్రాయపడుతున్నట్లుగా కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి పూర్తిగా పార్టీ నుంచి బయటికి రావాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనా తన ప్రెస్ మీట్ ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే ప్రెస్ మీట్ అయ్యాక ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.